జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. అలాగే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాను, 99.99% నెరవేర్చాను. రేపు మళ్ళీ గెలిపించండి, ఈ నవరత్నాలు ప్లస్ ఇంతకు మించి అమలు చేస్తానంటూ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? చాతగాని దద్దమ్మ 5 ఏళ్ళు పరిపాలించి ఏం పీకావని చెప్పని జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడే మాటలు ఒక సైకో మాట్లాడే మాటలకి నీకు తేడా ఏమైనా ఉందా? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడానికి నీకు ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది నీకు అవకాశం ఇస్తే నువ్వు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఈ రాష్ట్ర సంపదని హరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ని మొత్తం నాశనం చేసి ఈ రాష్ట్ర ప్రజల సంపద ఏదైతే శాండ్, ఏదైతే మద్యం, ఏదైతే ఇసుక, ఏదైతే పొలాలు, స్థలాలు, కొండలు, గుట్టలు, నువ్వు తినంది ఏదన్నా ఉందా? పందికుక్కు గనక జ్వరబడితే ఎలాగా కింద నుంచి 2 కిలోమీటర్లు దోచుకుంటూ వెళ్ళిద్దో భూమిలోంచి, నువ్వు అలాగ ప్రజల కళ్ళు కప్పి నువ్వు దోచిన సంపదనంతా నీ మంది మాగదలం మొత్తం కూడా ఏం చేశారు రాష్ట్ర ప్రజలు అందరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి, ఇన్నాళ్ళు నువ్వు పరిపాలించడానికి కారణం ఎవరు? పోలీసులు, నీ సిఐడి. ఈ 2 అడ్డం పెట్టుకొని మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో అన్యాయంగా జైల్లో వేసి ఇరికించి నీ పబ్బం నువ్వు కడుపుకున్నావు. నీకు దగ్గర పడ్డాయి కాబట్టే ఇది ఎలక్షన్ టైం, వాళ్ళ శక్తి ఓటు రూపంలో నీకు తెలియజేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు, నువ్వు చేసిన ఈ మేనిఫెస్టోలో నువ్వు చేసిన పనులు కూడా కనీసం 30% పనులు నువ్వు చేయలేదు. నువ్వు ఏదైతే అన్నావో ఎవరికన్నా సరే నువ్వు 15 ఏళ్ళు ఇస్తానన్నావు. ముందేమన్నావు? నేను 2 3 పిల్లలకి నేను అమ్మఒడేస్తానన్నావు. లాస్ట్కి ఒకళ్ళని తీసుకొచ్చావు. అది కూడా 15 ఏళ్ళు అన్నావు. లాస్ట్కి 12,000 వేసావు. 3,000 చేస్తానన్నావు. పెన్షన్ ఎక్కంగానే 3,000 చేస్తానన్నావు. నువ్వేం చేసావు? 10 సంవత్సరాలు పెంచుకుంటా వస్తానన్నావు. ఇప్పుడు ఏడ్చావు, లాస్ట్లో 3,000 చేసావు. అదే బాబు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకుదమ్మున 1000 రూపాయలు చేసిన గడుచున్న నాయకుడు. అదే పెన్షన్ని ముందుగానే 6 నెలల ముందు నువ్వు చేయలేదని చెప్పి నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా తీసుకున్నా నువ్వు అంటావే అవాతాతలు అందరూ తెలుసు. 2,000 రూపాయలు ఎవరిస్తే తీసుకుందో వాళ్ళందరూ తెలుసు. ఏకుదమ్మున 1000 రూపాయలు పెంచి 2,000 చేసిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో 1,800 రూపాయలు పెన్షన్ పెంచిన మహానాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏడ్చిన ఏడుపు 5 సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున మళ్ళీ 1 సంవత్సరం ఎగ్గొట్టావు. 1 సంవత్సరం నువ్వు చేసిన ఎగ్గొట్టావు. నువ్వు పెంచుకుంటూ వచ్చింది 3,000, ఇప్పుడు ఏడ్చావు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబుది బోగస్ రిపోర్టు, నాది ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. మరి అది అవునవును, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు, ఎవరిది దొంగ రిపోర్టు నువ్వు చెప్పితే వినడానికి ప్రజలు ఏమైనా చెవులో పూలు పెట్టుకొని లేరు. చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇచ్చి లేదని చెప్పి నేనే ఇచ్చాను, నేను వచ్చినాకనే 2,000 పెంచానని చెప్పి నీ డబ్బా మాటలు చెప్పుకొని నీ డబ్బా ఛానల్లో, నీ డబ్బా పేపర్లో, నీ దత్తత ఛానల్స్లో నువ్వు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని చెప్పని నువ్వు అనుకోవడం నీ భ్రమ. నువ్వు ఎందుకంటే అర్ధరాత్రి మీ అయ్యతో మాట్లాడతాను నువ్వే చెప్పావు కదా, అర్ధరాత్రి మా అయ్య నాతో మాట్లాడతాడని. ఆ భ్రమ ప్రజల దగ్గర కూడా ఉందనుకుంటున్నావు. నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నీ మేనిఫెస్టోలో నువ్వు చేసిన 30% పనులే, ఏ పని చేయలేదు. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 2019 మట్టికి ప్రతి పని చెప్పిందే కాక అప్పటికప్పుడు అవసరం అనుకుంటే ప్రజలకు ఏదైతే మంచి అనుకున్నారో అప్పటికప్పుడు ఎక్స్ట్రా పనులు కూడా చేసి చరిత్ర సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చేసిన ఒక కులం మీద వేసిన ముద్ర, ఆ కులం మీద నువ్వు ఆడిన నాటకం, నీ పేకు ఎదవలు పెట్టిన పోస్టులు,
నువ్వు బీహార్ నుంచి నువ్వు తెచ్చుకున్న అరువు తెచ్చుకున్న ఎదవలు చేసిన శాస్త్రాలకి ప్రజలు కొద్దిగా నీ గల్లే మొగ్గు చూపుతానా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. పోనీ అదన్నా నిలబెట్టుకున్నావా? ప్రజలని చెండక తిన్న ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడో ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో మరి ఒక సైకో ఉన్నాడంట, అది మేము చూడలేదు, మా ముత్తాతలు ఏం చూసారో కానీ తమరి దయ వల్ల ఒక సైకో గాడిని మేము చూసామని చెప్పని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. గుడివాడలో నన్ను ఓడించడం చంద్రబాబు తరం కాదు కదా, వాడి అంటే నిన్న కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు తరం కాదు, వాడి జేజమ్మ తరం కాదు అంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? 2024 మే 13 ఎలక్షన్ అయిపోద్ది. 14 ఈ నా కొడుకు ఉండడు, అమెరికా పారిపోతారు. నెక్స్ట్ జూలై నెల 4వ తారీఖుకి ఇలా చాప్టర్ కోజు. ఇలాంటి ఎదవలు ఎన్ని మాట్లాడితే ఏమైంది చెప్పు? ఇలాంటి ఈ ఆపు నాలెడ్జ్ ఎదవలు. ఎందుకంటే దొంగతనాలు చేసి లారీల్లో రోడ్డు పక్కన ఆపుకొని నిద్రపోతే డ్రైవర్లను కేంద్రాలు నిద్రపోతే ఆయిల్ నూకి అమ్ముకున్న ఈ దగులు బాజీగాడు చంద్రబాబు నాయుడు గారిని వాడు ఈడానికి ఏమంటాడు చెప్పు? వాడు అమ్మాయి పెంచిన పెంపకం అది. వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా ఏంది? వీడికన్నా బుద్ధి ఉండాలా. ఒక పెద్ద మనిషిని పట్టుకొని వాడు ఈడు అని చెప్పని వీడికి ఎంత సిగ్గులేని ఎదవంటే వాడు అసలు నేను చెప్తున్నా కదా, వాడు కమ్మ కులానికే సెడ పురుగు. ఇలాంటి ఎదవని కమ్మ వాళ్ళందరూ కలిసి బొందబెట్టే రోజు త్వరలోనే ఉందని చెప్పని ఈ కొడాలన్నీ హెచ్చరిస్తూ ఉండవు. ఇంకా నీవేమన్నా నువ్వు పెద్ద పోటుగాడివరా? నువ్వేమన్నా పోటుగాడివా? నిన్ను గెలిపించిందే అక్కడ ఎన్టీఆర్, మా పెద్ద ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు, వాళ్ళే నిన్ను గెలిపించింది. రేపు నీకు బొందబెట్టే రోజుల దగ్గరికి వచ్చినాయి. నువ్వు ఈ రాష్ట్రంలో ఓడిపోయే సీటు నువ్వు అనుకున్నావేమో. నువ్వు అమెరికా పారిపోతే అరే నువ్వు మగోడు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండరా, నువ్వు అమెరికా పారిపోకుండా. ఇదే నేను హెచ్చరిస్తూ ఉన్నావు.